జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం పెద్దాపూర్ గ్రామం భక్తి పారవస్యంలో మునిగిపోయింది. దక్షిణ కాశీగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో మల్లన్న స్వామి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరిగింది. కాముడు పౌర్ణమి తర్వాత వచ్చే మొదటి ఆదివారం ఈ జాతర జరగడం ఇక్కడి ఆనవాయితీ. ఈరోజు మన ప్రత్యేక కథనంలో ఈ జాతర విశేషాలు, ప్రముఖుల రాక గురించి తెలుసుకుందాం. ఈ మహోత్సవం సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగరావు గారు స్వామివారిని దర్శించుకున్నారు. మల్లన్న స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన మాటల్లో మల్లన్న స్వామి కృపాకటాక్షాల వల్ల రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకున్నాను. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ వివిధ హోదాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని జాతరను జయప్రదం చేశారు. ఈ ఏడాది పెద్దాపూర్ జాతర ఒక రికార్డును సృష్టించింది. సుమారు 50,000 మంది మహిళలు నెత్తిన బోనాలతో స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. కేవలం తెలంగాణ నుంచే కాకుండా పక్క రాష్ట్రమైన మహారాష్ట్ర, అలాగే ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల నుండి భక్తులు పోటెత్తారు. గ్రామ వీధులన్నీ మల్లన్న నామస్మరణతో మారుమోగిపోయాయి. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ కమిటీ వారు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. జాతర అంటేనే మన సంస్కృతికి అద్దం పడుతుంది. ఇక్కడ శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డప్పుల దరువులకు అనుగుణంగా భక్తులు చిందేశారు. మల్లన్న స్వామి కళ్యాణం, ఒగ్గు పూజారుల విన్యాసాలు ఈ జాతరలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఏళ్లుగా వస్తున్న ఈ ఆచారాన్ని గ్రామస్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కాపాడుకుంటూ వస్తున్నారు. చూశారుగా భక్తుల కోలాహలంతో పెద్దాపూర్ మల్లన్న క్షేత్రం ఎలా కళకళలాడిందో. రాజకీయ ప్రముఖుల నుంచి సామాన్య భక్తుల వరకు అందరూ ఆ స్వామి సేవలో తరించారు. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక మరియు తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి కొలుగూరి 24/7 న్యూస్ టీవీ. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా ఛానల్ 24/7 న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని, మార్పులు, చేర్పులు, కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి. నమస్కారం, సాయిదంచిక మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్, లైక్ చేయండి 24/7 టీవీ ఛానల్. హాయ్ నమస్తే, నేను మీ సోనియా ఆకుల. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 24/7 న్యూస్ టీవీ. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మాన్కోట ప్రసాద్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ. పొలిటికల్, ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోటైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ 24/7 న్యూస్ టీవీ.